హలో గాయ్స్. సో ఇప్పుడైతే చలికాలం కదా, సో నల్ల మిరియాల చారు చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాము చూసేయండి. చలో. సో ఫస్ట్ అయితే చింతపండు వేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. దాని తర్వాత మెయిన్ ఏంటంటే జీలకర్ర, ఎల్లిపాయలు, నల్ల మిరియాలు, కొత్తిమీర, కలిమాకాకు, ఎండుమిరపకాయలు. దాని తర్వాత అవన్నీ ఒక గ్రైండర్లో మిక్స్ చేసుకోవాలి. అంటే కొంతమంది దంచుకుంటారు, ఇక నేనైతే మిక్సీ చేసుకున్నా. సో పేస్ట్ లెక్క కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకోండి. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోండి. అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత పోపు కోసం ఎండుమిరపకాయలు వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోండి. కొంచెం అందులోనే కొంచెం కలిమాకు. దాని తర్వాత ఏదైతే పేస్ట్ వేసుకున్నాం కదా అది వేసుకోండి. అందులో కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఒక 4 or 5 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. ఇక ఈడికెంచి అయితే వాయిస్ ఓవర్ మా మరదలు ఇస్తుంది, ఇనిషేయండి. సో గైస్ ఇప్పుడైతే దాన్ని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. మనం ముందు నానబెట్టుకునే చింతపండు ఉంది కదా, ఆ రసంని వడబట్టుకొని దాంట్లో వేసుకోండి. ఇప్పుడు దాంట్లో వేసేయండి ఇదంతా. సో మంచిగా వేసేసుకున్న తర్వాత సో గైస్ చారు వాసన రాగానే మా శుద్ధి ఇట్లా మధ్యలో వచ్చి చూస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒక చెంబడి నీళ్ళు పోసుకోండి. దాంట్లో పోసుకున్న తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. సో దీన్ని బాగా మరగబెట్టాలన్నమాట. ఎంత మరగబెడితే అంత మంచిగా వస్తుంది టేస్ట్. సో గైస్ ఇప్పుడు దీన్ని ఇట్లా మసలనియాలన్నమాట. సో ఇలా బాగా మసలిన తర్వాత చలో మన చారు అయితే ఇక రెడీ అయిపోయింది అనమాట. ఇంకా మంచిగా తినడమే. ఇక్కడైతే మా చిన్నారి ఆగలేక తినేస్తుంది అనమాట. సో ఫస్ట్ వేడివేడిగా అన్నం వేసుకుంది. దాని తర్వాత మనం చేసుకున్న మిరియాల రసం వేసుకుంది అనమాట. సో సైడ్కి ఏమైనా ఉండాలి కదా, అందుకే బొమ్మిడి చేపల కర్రీ వేసుకుంది. సో ఇంకా పెట్టుకొని తింటుంది ఇంకా. సో బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది నాకైతే బొమ్మిడి చేపలు ఇంకా మిరియాల రసం అన్నం. సో ఇక్కడైతే తినేస్తుంది. ఇంకా అలా మంచిగా వేసుకుంది సైడ్కి. ఇప్పుడు తినేస్తుంది. బర్రె కూడా ఇట్లా తినదు, అట్లా తింటుంది. సో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా చారు ఎంత టేస్టీగా వచ్చి ఉంటుందో. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. Like, share, subscribe. Thank you for watching. Bye bye.